హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులకు తాజా వార్త. సిపిఎస్ బకాయిలు విడుదల వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా సరే అండి, సెప్టెంబర్ 1 నాటికి సిపిఎస్ రద్దుపైన హామీ ఇవ్వని పక్షంలో సెప్టెంబర్ 1వ తేదీన బ్లాక్ డేగా పాటించడానికి కొనసాగిస్తామని, ఆ రోజున చలో విజయవాడ నిర్వహిస్తామని ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ సతీష్ తెలిపారు. సిపిఎస్ ఉద్యోగులకు జరిగిన అన్యాయానికి బాధపడకుండా ఉద్యమాన్ని సిద్ధంగా ఉండాలని అయితే పిలుపునిచ్చారు. ఏపీ సిపిఎస్ఈఏ ఏర్పడింది సిపిఎస్ రద్దు కోసమని, సాధికారమైతే తమ డిమాండ్ పరిపూర్ణమైనట్టే అని అయితే చెప్పుకొచ్చారు. మరి ఈ సమావేశం అయితే జరిగింది. ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే విజయవాడలో జరిగిందండి. సో ఈ సమావేశంలో 26 జిల్లాల నుంచి సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలు తదుపరి పరిణామాలపై అయితే ప్రాథమికంగా చర్చించి అనంతరం సిపిఎస్ ఉద్యోగులు చిరకాల సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి వీలుగా అయితే భవిష్యత్తులో అనుసరించవలసిన విధి విధానాలపై అయితే ఈ సమావేశంలో చర్చించారు. సో ఈ విధంగా భవిష్యత్ కార్యాచరణపై ప్రధాన కార్యదర్శులు సతీష్ దాస్ 26 జిల్లాల ముఖ్య నాయకుల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం కోరుకొండ సతీష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలోనూ ఉద్యమం కొనసాగించాము, ప్రస్తుత ప్రభుత్వంలో హయాంలో కూడా కొనసాగించాము, రాబోయే రోజుల్లో కూడా కొత్త ప్రభుత్వంలో కూడా కొనసాగుతుంది ఉద్యమము. సిపిఎస్ రద్దు అయ్యే వరకు ఏపీ సిపిఎస్ఈఏ పోరు ఆగదని, రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తుందని అంతే తప్ప స్పష్టం చేశారు తగ్గదని చెప్పేసి. సో సిపిఎస్ ఉద్యోగులకు ఇప్పటి వరకు బకాయిలు కూడా విడుదల చేయలేదన్నారు. ఇటీవల చీఫ్ సెక్రటరీని కలిసి సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చలనం కనిపించడం లేదన్నారు. బకాయిలపై వచ్చే జూన్ నెలలో ఉద్యమానికి సిద్ధమవుతారని సందర్భంగా హెచ్చరించారు.